మా ఊర్లో పైడితల్లమ్మవారి పండుగ. సో బయలుదేరాం, వెళ్తున్నాం. వీళ్ళు చూడండి ఎలా చూస్తున్నారో. మా రాజుగారికి తెలిసిన ఆయనేమో. రాజుగారు చూడండి ఆ అబ్బాయితో ఎంత ఇంట్రెస్ట్గా ఏవో మాట్లాడేస్తున్నారు. ఇల్లు ముసలమ్మ చూడండి ఎరుకులను దూరేసి మరీ వచ్చేస్తుంది కంగారు. మా రాజుగారు చూడండి ఎలా నవ్వుతున్నారు. ఇక్కడ ఉంచోండి ఇదే అసలైన అమ్మవారు అంట, చెక్కతో చేసింది. ఒకప్పుడు ఇదే ఉండేది లోపల. ఇది కొంచెం పాడవడం వల్ల లోపల కొత్తగా విగ్రహం అది కట్టించారంట. మా అబ్బాయి చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడు నవ్వుకుంటే మరీను. ఏంటో మా అబ్బాయికి కూడా ఈ మధ్యన భక్తి ఎక్కువైపోయింది. ఎలా దండం పెట్టుకుంటున్నాడు చూడండి. ఇలా బయట కూడా చిన్న విగ్రహం ఉంటుంది అనమాట. ఫస్ట్ బయట తల్లికి దండం పెట్టుకుని అప్పుడు లోపలికి వెళ్ళాలి. మా రాజుగారు చూడండి ఎటో దిక్కులు చూస్తున్నారు. ఎంత క్యూలో నిల్చున్నారు. క్యూలోంచి ఎప్పుడు లోపలికి వెళ్తామో ఏంటో. దర్శనం అయినప్పుడు టైం పట్టేలా ఉంది. మొక్కుబడి ఉన్న వాళ్ళు మేకపోతుల్ని గుడి చుట్టూ తిప్పుతున్నారు అనమాట. ప్రదక్షిణాలు చేస్తున్నారు. మా అబ్బాయి చూడండి దేవుడి దగ్గర పూ తీసి చెవు దగ్గర ఎలా పెట్టుకున్నాడు. ఎంత నీట్ గా ఎలా చూస్తున్నాడు చూడండి. గుడ్లు వేసుకుని ఎవరో చూడండి దారికి తిన్నంగా నిల్చున్నారు. వెళ్ళడానికి కూడా ఇవ్వట్లేదు లోపలికి. వెళ్ళి కూడా చూడండి ఎలా చూస్తుందో. లోపల అయితే అసలు ఖాళీ లేదు. పండగ కదా, ఉట్టి రోజుల్లో అయితే ఫ్రీగా ఉంటది. మేము కూడా లోపలికి అయితే వెళ్ళిపోయాము. దండం పెట్టుకుంటున్నాం తల్లికి. ఈ అబ్బాయి అయితే కంగారు పెట్టేస్తున్నాడు. త్వరగా దండం పెట్టుకోండి అక్క అనేసి. మా అబ్బాయి చూడండి వాళ్ళందరినీ తోసుకుంటే ఇరుకులోంచి ఎలా వచ్చేస్తున్నాడు. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకో అమ్మవారు ఉన్నారు, దండం పెట్టేసుకుందాం. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, తీసుకుందాం. మా అబ్బాయిని మా రాజుగారు ఎటు వెళ్ళిపోయారు ఏంటో, వాళ్ళ కోసం చూస్తున్నాను. ఏంటండి బాబు నా వాయిస్ అస్సలు వినిపించట్లేదు ఈ గోలకి. సో దర్శనం అయిపోయాక బయట అంతలా ఒక రౌండ్ అయితే వేసాం. పిల్లలు ఈ బొమ్మలే చూసారంటే ఆగరు కదా. మా ఊడి బొమ్మలు చూసి ఓ గోలెట్టేస్తున్నాడు కొనియమని. అప్పుడు మేము అంతే బొమ్మలు ఏమని చూసామంటే ఓ గోలెట్టేసి వాళ్ళని కొయ్యమని. పాపం కాసేపట్లో అయిపోద్ది దీని పని అని తెలియక వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతుంది. ఇది లేదుగోండి ఇక్కడ బటర్ మిల్క్ ఇస్తున్నారు. రాజుగారు వెళ్ళి బటర్ మిల్క్ అయితే తెచ్చారు. తాగేసి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసి అయితే వచ్చాం ఇంటికి. వేసాలు వేసుకునే వాళ్ళు అయితే వచ్చారు. నేను చూస్తుంటే కాళికామాత నడిచి వచ్చినట్టుంది. స్లోగా నడుతున్నారు పాపం, అటు ఇటు దిక్కులు చూసుకుంటాని. భలే సెట్ అయ్యారు అందరిని. ఇదిగో ఇతనేమో మా అబ్బాయిని భయపెట్టేశారు. మా అబ్బాయి భయపడి పారిపోయాడు. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మవారు వచ్చినట్టే ఉంది అసలు. ఏలో అలా గడిచిపోయింది. సాయంత్రం అయ్యాక అందరం కలిసి మా బ్యాచ్ అంతా అలా పండగ దగ్గరికి వెళ్తున్నాం. మా అబ్బాయి జనాల్లో ఎక్కడ ఉన్నాడో కూడా కనిపించట్లేదు. వాళ్ళతో కలిసి వెళ్ళిపోయినట్టున్నాడు ముందే. ఇదిగో మా పుట్టమ్మ చూడండి ఎలా చూస్తుందో వెనక్కి తిరిగి. వీళ్ళందరూ నేను వస్తున్నానో లేదో కూడా చూసుకోకుండా ఫాస్ట్ గా ముందే వెళ్ళిపోతున్నారు. నన్ను వదిలేసి ఎంత కంగారో వీళ్ళకి. ముందే వెళ్ళిపోయేసి ఐస్ క్రీమ్లు తినేద్దాం అనుకుంటున్నారు. అందుకే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు చూడండి వీళ్ళందరూ. బాంబులే చూడండి ఎంత బాగా కట్టారో. ఈ పేలేటప్పుడు సౌండ్ ఉంటుంది, చెవులు గట్టి పోతాయి. ఇంకా లేదుగో అటేపు ఉంది అది స్నేక్ అంట, చాలా బాగుంటుంది అంటే నేను ఎప్పుడు చూడలేదు. మా ఓళ్ళు చూడండి ఇప్పుడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. పట్టించుకోవట్లేదు అస్సలు. వెనకాల ఉన్నానని కూడా చూడట్లేదు వీళ్ళు. ఎలాగైతే నేను మొత్తానికి ఈ గుడి దగ్గరికి అయితే వచ్చాం అందరం విని. మా ఊడు ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు అసలు. ఈలో కన్నా నైట్ టైం ఎంత బాగుందో చూడండి. లైటింగ్స్ అదిను. ఐస్ క్రీమ్ పళ్ళు చూడండి ఏకంగా ఎన్ని ఉన్నాయి. ఇతరులోకి వచ్చామంటే ఐస్ క్రీమ్ తప్ప ఇంకోటి గుర్తురావు అనమాట మనకి. మా బ్యాచ్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా కనిపించట్లేదు. వీళ్ళు ఎక్కడున్నారో ఎత్తుక్కోవాలి ఇప్పుడు. వీళ్ళు వెనకాలే ఉన్నట్టున్నారు, చూసుకోలేదు. చూడండి మా బ్యాచ్ అంతా కలిసి అలా పండగ దగ్గరికి వెళ్తున్నాం. అందరికి కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. అందుకే మా బ్యాచ్ అంతా వెనక్కి తిప్పేసుకుంటున్నారు మొహాల్లో వీడియో తీస్తుంటే. ఈ వేసాలు వేసే వాళ్ళు గుడి దగ్గర కూడా వచ్చారు. ఊరంతా రౌండ్ వేసి అలా గుడి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తారంట, డాన్స్ లో వేస్తారేమో. కూడా డేలోనే గుడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం తప్ప నైట్ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. చూద్దాం ఎలా ఉంటుందో. ఎప్పుడు నైట్ టైం రాలేదు పండగలోకి అయితే. సో హ్యాపీగా ఉంది. కాసేపు అలా ఎంజాయ్ చేసి అందరితో కలిసి వెళ్దాం. కలిసిపోయినట్టున్నారు పాపం ఈ వేసాలు వేసే వాళ్ళు. అందుకే కాసేపు అలా రెస్ట్ తీసుకుంటున్నారు నించొని. వీళ్ళందరూ చూడండి ఆ వేసాలు వేసే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు చుట్టూ నుంచి ఎలా చూస్తున్నారు అందరినీ. వాళ్ళందరూ చూడండి ఎంత పైకి పెట్టలా ఎక్కిసి అక్కడ నుంచి ఎలా చూస్తున్నారు వాళ్ళందరినీ. మేము కూడా అక్కడికే వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకులే అంత పైకి అని చెప్పి ఆగిపోయాము. ప్రస్తుతానికి అయితే ఇదంతా ఖాళీగానే ఉంది కానీ కాసేపు అయితే ఇంకా అందరూ వచ్చేస్తారు. ఖాళీ ఉండదు ఇంకా. దేవుడు చూడండి ఎలా చెవులు మూసుకున్నారు. బాంబులు పేరుతున్నారని భయానికి చెవులు మూసుకున్నారు ఆవిడ భయపడి. స్టార్ట్ చేశారు చూడండి. ఆయన అయితే అచ్చం ఇంక కాళికామాత ఎలా ఉంటుందో కాళికామాత దిగి వచ్చినట్టే ఉన్నారు. ఆ ఫేస్ కట్ అది బాగా సెట్ అయింది ఆయనకి. మధ్యలో ఉన్న అతను అయితే అచ్చం అమ్మవారి లాగే ఉన్నారు. ఏదో అమ్మవారు దిగి వచ్చినట్టే ఉంది. వేపకొమ్మలు అయ్యి కట్టుకొని చూడండి భలే ఉన్నారు అతను. ఈ పండుగలు అయ్యి చాలా బాగుంటాయి అనుకోండి. ఈ వేసలేసులు చుట్టాలు ఎంత హడావిడిగా ఉంటది మొత్తం అంతా. ఇంకా దేవుడిని ఊరంతా తిప్పేసి అలా గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు లోపల పెట్టేస్తారంట తల్లిని. ఇంకా వాళ్ళు డాన్స్లు వేసి అలసిపోతారేమో పాపం. కానీ చాలా బాగా వేస్తున్నారు. ఆవిడ చూడండి అమ్మవారిలో ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు త్రిశూలం పట్టుకుని ఫాస్ట్ గాని. డాబా పై నుంచి చూస్తుంటేనే భయం వేస్తుంది. వాళ్ళంతా ఎలా చూస్తున్నారు ఏంటో అంత దగ్గరగా నించొని. అసలు వాళ్ళకి భయం వేయట్లేదేమో. ఈ పండుగలో అయితే ఈ చుట్టాలు హడావిడి ఎంత అలా సరిపోద్దండి బాబా. ఇంకేం ఉండదు. ఇంకా అలా పిల్లలు కిందికి వెళ్ళి చూద్దాం అన్నారు కానీ వాళ్ళని చూసి భయం వేసి కిందకి వెళ్ళలేదు. అలా పైనుంచే చూస్తున్నాం ఇంకా.
భయం వేస్తుందని చెప్పి ఎవరో తెలియదు కానీ వాళ్ళ డాబా ఎక్కేసి డాబా పై నుంచి మరీ చూసేస్తున్నాం మేము. చూడండి దేవుడిని అయితే తీసుకొస్తున్నారు గుడిలోకి. ఊరంతా తిప్పేసి అలా గుడిలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు గుడి అంతా 3 సార్లు రౌండ్ వేసి గుడి లోపల పెట్టేస్తారు ఇంకా తల్లిని. ఈ వేసాలు వేసే వాళ్ళు పాపం పొద్దున్న నుంచి అలాగే ఉన్నారు. ఎలా మోస్తున్నారో ఏంటో అంత బరువుగానే అలా ఊరంతా తిరిగారు పాపం. అదిగో చూడండి అమ్మవారిని అయితే గుడి లోపల పెట్టారు తీసుకెళ్లి అలాగా. ఆయన ఎవరో చూడండి అమ్మవారు వస్తున్నారని చెప్పి కరపట్టుకుని అందరిని లెగండి అని భయపెట్టేస్తున్నారు. ఆయన చాలా ప్రత్యేకమైన తల్లి అండి. పండగ అయితే ప్రతి సంవత్సరం ఇలాగే చాలా బాగుంటది. ఎవరు లెగట్లేదు అసలు. తల్లి వెళ్తున్నా కానీ ఎవరు సైడ్ ఇవ్వట్లేదు. జనాలు చూడండి ఎలా కుమ్మేసుకుంటున్నారు మొత్తం అందరిని. మేమైతే గుడి దగ్గరికి నైట్ టైం వచ్చి చూడడం ఇదే ఫస్ట్ టైం. సో ఎలా చేస్తారో చూద్దాం మొత్తం అంతా. అదిగోండి గుడి చుట్టూ అలా 3 సార్లు రౌండ్ వేస్తారంట. అలా రౌండ్ వేస్తున్నారు అందరిని. ఇది అయిపోయాక ఇక్కడ కోలాటం మీద పెడతారంట. ఇప్పుడు కోలాటం ఆడతారంట చూద్దాం. చిన్న పిల్లలు చూడండి భలే తిరిగేస్తున్నారు అటు ఇటు ఊపగానే. అమ్మవారిని అయితే లోపల పెట్టేశారు. ఇప్పుడు కోలాటం మీద ఆడతారంట చూద్దాం ఒకసారి. అగ్గితో కొండలు పెట్టుకొని వేప కొమ్మలు పెట్టుకుని కోలాటం ఎంత బాగా ఆడుతున్నారు. నువ్వు కూడా ఒకసారి అలా ట్రై చేయాల్సిన అంటున్నారు మా ఊళ్ళో. నేను కానీ అలా ట్రై చేశాను అనుకోండి వచ్చే వాళ్ళందరూ భయపడి పారిపోతారు. అసలు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. తలపైన అలా అగ్గితో కొండలు పెట్టుకొని వేప కొమ్మలతో కోలాటం ఆడడం చాలా బాగుంది అసలు. అదేనండి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి. అలా అయితేనే బాగుంటది. నేనైతే ఒక్క స్టెప్ కూడా వేయలేను. అలాగా మనకు అంత సీన్ లేదులేండి. అంత వేసాం. ఇక్కడ ఇది అయిపోయాక వేసాలు వేసే వాళ్ళు వెళ్ళి తల్లి దగ్గర కూడా ఒక 2 స్టెప్లు వేశారు. వాళ్ళు అలా డాన్స్ చేసి అలసిపోయారు. సో ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇంకా. అలాగా మార్నింగ్ నుంచి అలా ఉండడం కూడా కష్టమే కదా. అదిగోండి అయిపోయింది. వెళ్ళిపోతున్నారు వాళ్ళు రూమ్ లోకి. ఇదంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు బాంబులు పేల్చడం స్టార్ట్ చేస్తారు. ఉండలేము అసలు. చెవులు గట్ట పోతాయేమో బాబోయ్ బాంబులు పెంచేటప్పుడు. ఇందాక స్టార్టింగ్ వచ్చేటప్పుడు చూపించాను కదా కట్టేసి ఉన్నాయి బాంబులు అయ్యాను. చాలా గట్టిగా సౌండ్ వస్తాయి. బాంబులు పేల్చడం చూడడం కోసం జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పేల్చుతారా ఎప్పుడు చూద్దామా అని. వీళ్ళు చూడండి ఇంకా కోలాటం ఆడుతున్నారు. అమ్మాయిలే కాదు కొంచెం పెద్ద వయసులో కూడా ఉన్నారు. భలే ఆడేస్తున్నారు కోలాటం. ఆ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారో ఏంటో కనిపించట్లేదు. నేను వీడియో తీసుకుంటున్నాను. మా వాళ్ళందరూ అలా ఒకసారి ట్రై చేయాల్సిన అంటున్నారు. వీళ్ళగా నేను ట్రై చేశాను అనుకోండి నేను కింద ఉంటాను ఆ కొండ నా పైన ఉంటది. అయినా మనకి ఎందుకులేండి అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మంచిది. బాంబులు పేల్చుతున్నారని చెప్పి మా ఊరు చూడండి భయపడి ఎలా పడుకునిపోయాడు. మేమందరం ఐస్ క్రీమ్ పిచ్చాను. నెక్స్ట్ వచ్చి నా వాయిస్ ని విని భయపడకండి. అందరం ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుంటున్నాం. సో మీకు కావాలా?